మరి ఏం చేస్తుండే ఈ విశ్వగురు? విషాన్ని నింపడం తప్ప ఒక పనికొచ్చేది ఒక్కటి చెప్పు. గిన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చింది చెప్పు. ఇలా భారతీయులు అంటే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చిన ఎవడు వీడు? 11 ఏళ్ళ నుంచి అధికారం ఉన్న ఏలుచ్చ నా కొడుకురా. ఏ రంగంలో నువ్వు ఎవరికి మంచి చేసినావో చెప్పు. గుజరాతీ దోపిడీదారులకు తప్ప దేశ సంపద అంతా గుజరాత్లకు పంపించి బ్యాంకుల దగ్గర రైతులకు రుణాలు మాఫీ చేయమంటే వానికి పంపిస్తే వాడు ఎత్తుకపోతే వాడు దొరుకుతారు. వాళ్ళే వచ్చి చెప్తున్నారు ఇలా 15% మాదిరా మొత్తం అంతా ఈ మోడీలు వచ్చా నా కొడుకుదే అని చెప్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్టీఐ చట్టం తెచ్చిన దోసుకుంటాడు. ఆర్టీఐ చట్టం ఎంత చేస్తారా? నువ్వు ఆర్టీఐ చట్టం కింద ఏది అప్లికేషన్ ఇచ్చినా నో డేట్ అవైలబుల్ అంటున్నావు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనలేదు. పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే చెప్పిండు ప్రజలకి ఆ ఫండ్స్ ఏడికి పోతున్నాయో. ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసి ఆర్బీఐకి వచ్చే లోపల 80,000 కోట్లు మాయం చేసిర్రు. ఎవడడిగిండ్రా? నేను